టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకు టాటా ఇండికా కార్ తీసుకొచ్చాను. ఈ కార్ అయితే మాదే. మా దగ్గర ఇండికా డిఎల్ఎస్ ఉండే గ్రే కలర్ది. ఆ ఇండికా డిఎల్ఎస్ అయితే యాక్సిడెంట్ అయిపోయింది. అది మీకు చూపిస్తాను. అయితే ఇది వచ్చేసి ఇండికా డిఎల్ ఎక్స్ అంటే ఫస్ట్ ఇండికాలో 4 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి డిఎల్ఈ, ఒక డిఎల్జీ, ఒక డిఎల్ఎస్, ఒక డిఎల్ఎక్స్. సో డిఎల్ఎక్స్ అనేది టాప్ మోడల్. ఇది ఆల్ 4 పవర్ విండోస్తో వస్తుంది, టర్బో. ఇంకోటి ఏసీ కండిషన్. ఇది ఇలా మ్యూజిక్ సిస్టమ్ కూడా వస్తుంది అండ్ మిరర్స్ కూడా లోపలికి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని టైర్ సైజ్ వచ్చేసి 155/80 R13 అనమాట. టైర్ సైజ్ చూపిస్తాను చూడండి. ఇగో దీని టైర్ వచ్చేసి 155/80 R13 జేకే అల్టిమేట్ నియో రేడియల్ టైర్ వచ్చి. సో ఈ బండి వచ్చేసి మాకు 60,000 పడ్డది. వ్యాలిడిటీ కూడా ఉంది. ఆ పాత బండి అయితే 35,000 స్క్రాప్లకి వెళ్ళిపోయింది. సో ఇది ఒక ఇంటీరియర్స్ అనమాట. సో బండి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం కాబట్టి బటన్స్ వేయించుకుంటే అయిపోతుంది. ఇది ఆల్ 4 పవర్ విండోస్. ఇలా ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. పవర్ విండోస్ కూడా వర్క్ చేస్తున్నాం. మీకు స్టార్ట్ చేసినాక చూపిస్తాను. సో ఈ 180 లెదర్ సీట్స్ అన్నమాట. సో లెదర్ సీట్స్, ఇంటీరియర్ కూడా బాగుంది. టాటా ఇండికాలో ఏంటంటే స్పేస్ ఎక్కువ. ఇది ఒక పవర్ విండో బటన్. ఇదేమో సిగరెట్ యాస్ట్రే అనుకుంటా. అప్పట్లో ఇస్తుండే ఇండికాలో ఫ్యూచర్ ఏదో. ఇది జామ్ అయిపోయింది. అటు సైడ్ అయితే వస్తుంది, చూపిస్తాను. ఇగో ఇండికా డిఎల్ఎక్స్. ఇది అక్కడ డిఎల్ఈ అని రాపించారు. సో ఇది సిగరెట్ యాస్ట్రే, అప్పట్లో యూజ్ చేస్తుండే. ఇది పవర్ విండో బటన్. ఇది డోర్ అన్లాక్, ఇది లాక్. ఈ సీట్లు అనేటివి 60-40 స్ప్లిట్ అవుతాయి అన్నమాట. మీకు చూపిస్తాను. ఈ బటన్ ఇటు ఉంది కదా, ఈ బటన్ ఇట్లా వస్తే ఇట్లా అంటే సీట్లు అనేటివి స్ప్లిట్ అయిపోతాయి. వెనకనేమో ఇట్లా ఉంది. సో ఇండికా డిఎల్ఎక్స్లో ఏంటంటే రియర్ వైపర్ కూడా వస్తుండే. ఇది మళ్ళీ మీకు డిఎల్ఎస్లో రాకుంటుండే, డిఎల్ఎస్ వేరియంట్లో రాకుంటుండే. బ్లెస్సీ బానట్ ఓపెన్ చేయి. మీకు బానట్ ఓపెన్ చేసి ఇంజన్ కెపాసిటీ చూపిస్తాను. గుంజినా వదిలే. టాటా అంటే టాటా అంటేనే స్ట్రాంగ్. అసలు స్ట్రాంగ్ బాడీ, ఎంత మస్కులర్గా ఉంటుంది టాటా అయితే. దీని జస్ట్ ఈ టాటా ఇండికా వెయిట్ ఎంతనంటే షిఫ్ట్ కన్నా ఎక్కువ. మన షిఫ్ట్ కూడా దీని అంత బరువు ఉండదు. టాటా బండ్లు అంత వెయిట్ ఉంటాయి. చూడొచ్చు ఎంత థిక్నెస్ ఉందో. మొత్తం ఇనిమే ఇదంతా. సో దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 1405cc ఇంజన్ డిస్ప్లేస్మెంట్. సింగిల్ వాల్ పర్ సింగిల్ సిలిండర్ అంటే 4 వాల్స్ పర్ 4 సిలిండర్స్. 4 పిస్టన్స్ ఉంటాయి. ఇలా 3 సిలిండర్ ఇంజన్ కాదు, ఇది కంప్లీట్ డీజిల్ ఇంజన్. ఎయిర్ ఫిల్టరు. దీంట్లో బ్యాటరీ కూడా పెద్దదే పడుతుంది, చిన్నది రాదు. దీని మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఇదేమో పవర్ స్టీరింగ్ ఆయిల్. ఇది ఇందులో పవర్ స్టీరింగ్ ఆయిల్ ఉంటుంది, ఇందులో కూలెంట్ ఉంటుంది. ఇదేమో బ్రేక్ లిక్విడ్. మళ్ళీ దీంట్లోనేమో ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఇంకో డీజిల్ ఫిల్టర్ కూడా కింద ఉంటుంది. ఫిల్టర్స్ డీజిల్ బండ్లు ఏంటంటే ఫిల్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎయిర్ కంప్రెస్ చేసుకుంటుంది. అండ్ ఏసీ అయితే వర్కింగ్ కండిషన్లోనే ఉంది. సో వెహికల్ లుక్ వచ్చేసి ఇట్లుంది. సో మిర్రర్స్ అనేటివి లోపలికి వెళ్ళి కూడా అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. అండ్ స్పీకర్స్ కూడా వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి. కార్లో స్పీకర్స్ అయితే మీకు ఒకసారి వెహికల్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడవచ్చు. ప్లస్ బానట్ మూసే ఆ స్టిక్ని పట్టుకుంటా. ఆ స్టిక్ది పిల్ల బరువు ఉన్నది.
జర్ వదిలే. మొత్తం కంప్లీట్ మెటల్ అన్నమాట. ఐరన్ బాడీ. పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. పికప్ కూడా బండి బాగానే ఉంది, మీకు చూపిస్తాను చూడండి ఎంత ఇన్స్టెంట్గా పికప్ అవుతుందో. మరీ ఎక్కువ దూరం నడపలేను కానీ